హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి వీడియో వచ్చేసి ఏంటంటే 4 ఇయర్స్ బేబీ గర్ల్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా వినోడు చూడండి. ఈ మెథడ్లో కూడా కట్ చేయొచ్చు. ఈజీ మెథడ్ అయితే ఉంటుందన్నమాట. కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. మనం ఇంకో మెథడ్లో కూడా కట్ చేయొచ్చు. 2-3 మెథడ్లు ఇంకా చాలా ఉంటాయి మెథడ్లో కట్ చేయడం, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనకి 1/2 మీటర్ అయితే ఉందన్నమాట. హాఫ్ మీటర్ క్లాత్ అయితే మిగిలింది మనకి. ఈ క్లాత్ వచ్చేసి పీసెస్లు ఉన్నాయన్నమాట, 2 పీసెస్లు. మొత్తం టోటల్ కలిపేసి మీకు చెప్తున్నాను 1/2 మీటర్ క్లాత్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ అయితే ఓపెన్ ఉంది, పై వైపు కూడా ఓపెన్ అనే ఉంది. నా సైడ్ వైపు కూడా ఓపెన్ ఉందన్నమాట. చూపిస్తుంది చూడండి ఇలాగా. ఇప్పుడు నా వైపు అపోజిట్ వైపు కూడా ఓపెన్ అనేది ఉందన్నమాట. ఓకేనా. ఫోల్డింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా క్లాత్, ఇలాగా 2 లేయర్ నీళ్ళు పట్టుకొని ఈ విధంగా వీడియో చూపించినట్టు విధంగా క్రాస్గా అయితే వేయాలి. ఇలా క్రాస్గా వేసిన తర్వాత మనం పొడవు కొలుచుకోవాలి. అదే బేబీ గర్ల్ పొడవు ఎంత ఉంటుంది, ఒక 18 లేదా ఒక 19 పెట్టేసేయండి సరిపోతుంది. నేనైతే 18 పెట్టాను అనమాట. పొడవు వచ్చేసి ఇప్పుడు చాక్ తీసేసుకొని మార్చేసుకోవాలి. చాక్తో ఈ విధంగా కింది వైపు రెండు వైపులు మనం మార్చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద వైపు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇలాగా మనకి కింది వైపు పట్టి కోసం కావాలి కదా, ఇలాగా స్ట్రైట్ లైన్ కట్ చేయడానికి మనకి. ఓకేనా. ఇలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము వచ్చేసి టోటల్ ఒకటేసారి పెట్టేస్తున్నాను. ఖర్చులో కూడా నడుము వచ్చేసి 7 ఇంచులు పెట్టేసాను, ఎక్స్ట్రా ఒక 1 ఇంచు పెట్టేసాను అనమాట. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని నడుము వచ్చేసి 1/4 ఇంచులు అయితే వచ్చింది. 1/4 ఇంచులు వచ్చేసి ఒక 7 ఇంచెస్ అయితే పెట్టేసాను అనమాట. 1 ఇంచు కంటే ఎక్స్ట్రా అయితే ఉందన్నమాట. ఓకేనా. మరి కరెక్ట్ పెట్టగానే ఒక 1 ఇంచ్ అయినా యాడ్ చేసేసి మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత మార్చేసుకున్నాం కదా. మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్కి అంటే సెంటర్ జాయింట్ వస్తుంది కదా మనకి, సెంటర్ ఎంత పెట్టేసుకోవాలి. చిన్నపిల్లలకి అయితే టోటల్ వచ్చేసి అయితే ఒక 9 ఇంచులు అయితే పెడుతున్నాను. 9 ఇంచులు పెట్టండి, లేదంటే 9 ఇంచులు పెట్టేసేయండి. ఖర్చులేకపోతే 8 ఇంచులు వస్తుంది అనమాట మనకి. ఓకేనా. ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి పిల్లలకి. ఓకేనా. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, ఇక్కడ రౌండ్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఈ మెథడ్లో. ఓకేనా. ఇలాగ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ కింద ఉంది కదా, కింద అంటే ఇక్కడ కింద సైడ్ షేప్ ఉండదు, సైడ్ మనం ఇలా ఈ మెథడ్లో కూడా ఇలాగ డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఈ మెథడ్. ఓకేనా. ఈ మెథడ్ కూడా డ్రా చేసి మనం కట్ చేయొచ్చు. లేదంటే కూడా ఇలా స్ట్రైట్గా క్లాత్ ఉంది కదా, క్లాత్ ఎంత ఉందో అంత మనం ఇలాగా ఇటు స్ట్రైట్గా ఇలా కూడా కట్ చేయొచ్చు. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి, కట్ చేసి చూపిస్తాను. 2 రకాలుగా కట్ చేయొచ్చు. ఇటు కట్ చేయొచ్చు, లేదంటే అటు కూడా కట్ చేయొచ్చు అనమాట. ఇలాగా నడుము దాకా కట్ చేస్తాం కదా ఫస్ట్. ఇప్పుడు కింది వైపు కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి మనం యాస్టీస్గా ఎలా అయితే మార్చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. పిల్లలకి లూజ్ ఉంటేనే బాగుంటుంది, టైట్గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. పిల్లలకి ఎగురులాడే పిల్లలకి ఒక్క దగ్గర అయితే కూర్చోరు కదా పిల్లలు, ఎక్కడంటే ఇక్కడ ఆట ఆడుతుంటారు. ఆటలు ఆడే పిల్లలకి లూజే ఉండాలి. ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైన బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. బెల్ట్ వచ్చేసి ఇది మనం నడుము ఎన్ని ఇంచులు పెట్టేసుకున్నాము, 7 ఇంచులు పెట్టేసుకున్నాం కదా. 7 ఇంచులు పెట్టేస్తే మనం ఇక్కడ పట్టి వచ్చేసి 8 ఇంచులు పెట్టేసుకోవాలి. ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోండి. 8 ఇంచులు పెట్టేసుకోండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి మనము ఎంత పెట్టేస్తాము, 3 ఇంచులు అయితే పెట్టేసాం అనమాట. అక్కడ 3 ఇంచులు అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సీజర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. పట్టి హెచ్చు తగ్గులు లేకుండా. హెచ్చు తగ్గులు ఉంటే మనకు కుడుతున్నప్పుడు వంక టింగర పోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలాగా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయితే నేర్చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఇలాగా ప్యాంట్ క్లాత్ తీసేసుకొని ఫస్ట్ ఇలాగా సైడ్ ఉన్నాయి కదా, ఈ క్లాత్లెస్ని ఈ విధంగా పట్టుకోవాలి. ఈ క్లాత్ ఇలా పట్టుకొని ఇలా సైడ్ కుట్టు అనేది వేసేసుకోవాలి. అంటే సెంటర్లో వస్తుంది అనమాట. ఇది సెంటర్ జాయింట్ షేప్ ఎలా ఉందో అలానే ఇలాగా కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత అదే కుట్టు మీదనే ఇంకో కుట్టు అనేది మనం వేయాలి. ఎప్పుడైనా సెంటర్లో ఉన్న పార్ట్స్కి
రెండు కుట్లు వేసేసేయాలి. ఇలా కుట్లు వేసిన తర్వాత ఇలాగ తిప్పేసుకోవాలన్నమాట. రెండు వైపులు వేసేసాను కదా, ఇప్పుడు తిప్పేసుకోవాలి, సీదా చేసేసుకోవాలి. ఇలా సీదా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఉంది కదా, పట్టి క్లాత్ తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక సైడ్ మనం ఇలాగ 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ ఒక కుట్టు అనేది కుట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యాంట్ క్లాత్ తీసేసుకోవాలి. ప్యాంట్ క్లాత్ తీసేసుకొని మనము ఈ విధంగా సీదా పెట్టేసుకోవాలి. ఓకేనా. సీదా పెట్టేసుకొని మనం ఇలాగ కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగ ఖర్చు అంటే పావించే వదలండి, ఎక్కువైతే అవసరం లేదు, సరిపోతుంది ఒక పావించ్ అంతా. ఇలాగ కుడుతూ రావాలన్నమాట రౌండ్గా. ఇలాగ లాస్ట్లో అయితే ఇలాగ అదే కుట్లో కలిపేసి ఇలా కుట్టుని తీసేసేయండి. థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా మనకి, ఇలా ఓపెన్ వచ్చింది, ఇక్కడ ఒక కుట్టు వేసేసేయండి. ఇలాగ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు ఇలా కుట్టుకుంటూ ఇలా కిందికి రావాలి. ఓకేనా. మళ్ళీ ఇటు సైడ్ రావాలి కుట్టు వేసేసుకుంటూ. ఓకేనా. ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము జాయింట్ చేసేస్తాం కదా ప్యాంట్ క్లాత్, పట్టి క్లాత్. ఆ జాయింట్ చేసిన క్లాత్ అనేది పట్టి లోపలికి పోయే విధంగా ఇలాగ ఫోల్డింగ్ అని చేసేసుకోవాలి. మనం వీడియో చూపిస్తాం కదా, ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ జాయింట్ చేసిన క్లాత్ మీదనే కుట్టు అనేది పడాలన్నమాట. ఓకేనా. లోపలికి వెళ్ళిపోతుంది, మనకి కనిపించకుండా, దారాలు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట మనకి. ఇలాగా ఈజీ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనా. ఈ విధంగా కుట్టేసేసుకున్న తర్వాత కొంచెం సెంటర్లో అయితే గ్యాప్ వదిలేసేయండి. ఈ విధంగా ఇలాగా రఫ్ చేయకుండానే దారాన్ని అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత నేనైతే ఎలాస్టిక్ వేస్తున్నాను. ఈ ఎలాస్టిక్ వచ్చేసి 18 ఇంచులు అయితే తీసేసుకున్నాను అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలన్నమాట ఒక పిన్నిస్తో సేఫ్టీ పిన్స్ అంటారు కదా, శారీ పిన్స్, అది పెట్టేసి ఎక్కించుకోవాలి. మీరు నాడ పెడతారంటే నాడ కూడా పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలకి నాడ కట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, మళ్ళీ ఒకరి మనిషి సహాయం కావాలి. అదే ఎలాస్టిక్ అయితే వాళ్ళే విప్పుకుంటారు, వాళ్ళే తొడుక్కుంటారు అనమాట. ఓకేనా. ఈ మెథడ్లో ఇప్పుడు లాస్ట్లో అయితే మనం ఇలా లాగేసి ఆ సేఫ్టీ పిన్ని తీసేసేయాలి. సేఫ్టీ పిన్ తీసేసి ఎలాస్టిక్ రెండింటిని ఈ విధంగా పట్టుకోవాలి. ఇలాగ పట్టుకొని మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. రఫ్ చేయండి, ఎలాస్టిక్కి రఫ్ చేసేసి కుట్టు అనేది వేసేసేయాలన్నమాట. ఓకేనా. ఇలా దారాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇలాగ ఎలాస్టిక్ మొత్తం లోపలికి అనేసేయాలన్నమాట. రౌండ్గా ఇలా అనేసిన తర్వాత లోపలికి ఇలాగ లాగండి. ఆ పట్టిని లాగితే ఎలాస్టిక్ కూడా లాగినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు కుట్టు అనేది వేసేసేయాలి. ఎలాస్టిక్ మీద వేయకండి, ఆ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ని మనం కవర్ చేసేసేయాలన్నమాట. కుట్టు అనేది వేసేసేయాలి. కుట్టులో కుట్టు కలిపేసి లాస్ట్లో రఫ్ చేసేసి దారాన్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దారాన్ని కట్ చేసేయాలి ఇలాగ. ఇప్పుడు పట్టి జాయింట్ అయిపోయింది కదా, ఎలాస్టిక్ కూడా ఎక్కిచ్చేసాము. ఇప్పుడు కింది వైపు మనము చూసారు కదా ఎలాస్టిక్ ఎంత బాగా సాగుతుందో. ఇప్పుడు కింది వైపు మనము పట్టి అనేది కుట్టుకోవాలి. ఓకేనా. 2 సార్లు ఫోల్డింగ్ చేసి ఇలాగా ఈ మెథడ్లో ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుంటూ ఇలా కుడుతూ రావాలన్నమాట. సేమ్ ఇదే మీద ఇంకో సైడ్తో కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత పట్టిని మనము ఉల్టా చేసేసుకోవాలి ప్యాంట్. ఓకేనా. మనం ప్యాంట్ అనుకోవచ్చు, లూజ్ ఇది పైజామా అనుకోవచ్చు, లేదంటే ప్లాజో కూడా అనుకోవచ్చు. ఓకేనా. ఏదన్నా కూడా ఒకటి. ఈ విధంగా ఉల్టా చేసేసుకున్న తర్వాత మనము సైడ్కి వేయండి కుట్టు. ఎక్కువ లూజ్ ఉన్నట్టుగా వేయండి, మరి టైట్ వేయకండి, లాస్ట్లోనే వేయాలి. వీడియో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా వేయండి కుట్టు వచ్చేసి. ఓకేనా. రఫ్ చేసేసి ఇలాగ సెంటర్లో ఉంది కదా జాయింట్ దగ్గర మనము ఇలాగ రఫ్ చేయాలి. ఇలాగ రఫ్ చేసేసి ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఆ కుట్టు అనేది ఆపేసి దారాన్ని కట్ చేయాలి. ఓకేనా. ఇటు సైడ్ వేసేసుకోవాలి. 4 years బేబీ గర్ల్ ప్యాంట్ ఇస్ రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.